ఐస్ క్రీమ్ విత్ టోస్ట్ ముందు సబ్స్క్రైబర్ రావు మర్చిపోతుంది ఐస్ క్రీమ్ బ్రెడ్ విత్ టోస్ట్ ఐస్ క్రీమ్ విత్ టోస్ట్ ఐస్ క్రీమ్ విత్ ఐస్ ఇప్పుడు టైం బాగాలేదు నేను రాసుకుంటే ఫోన్ చూసారు కా మిత్రమా మరి మరి ఇదిగోండి నా ఫోన్ చూసారు కదా అయితే మొన్న ఒక వీడియో పెట్టాను బ్రెడ్ టోస్ట్ మీరు చేసి చచ్చిపోతానంటారు నేను కాదు ఇది ఏది పెట్టి చేస్తాను నీ ఎరగాల చాలా మందికి నచ్చింది ఇవాళ మరలా మరి 2000 సబ్స్క్రైబర్లు అయినందుకు అరే హాయ్ మిత్రమా నన్ను మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉన్నారు మరి 2000 సబ్స్క్రైబర్లు అయినందుకు మరి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నన్ను సబ్స్క్రైబ్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రమా చూడండి నా ఫోను ఈ ఫోన్లోనే నేను వీడియోలు తీస్తానండి చాలా బాగా వస్తాయి కానీ ఈ మధ్య కింద పడి పగిలిపోయింది సరిగా రావట్లేదు ఇదంతా బ్రేక్ అయింది చూడండి ఒకరికి ఫోన్ చేస్తే వేరొకరికి వెళ్ళిపోతుంది టచ్ అయితే వెళ్ళిపోతున్నాయి ఫోన్లు మరి అయినా కూడా దీనిలోనే చేస్తున్నాను క్లారిటీగా చక్కగా వస్తాయి కొత్త ఫోన్ తీసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను మిత్రమా నా ఫోన్ చూసారుగా మిత్రమా మరి 2000 సబ్స్క్రైబర్లు అయినందుకు నేనైతే సంతోషిస్తూ ఉన్నాను మరి నా ఫోను ఎలా బ్రేక్ అయిపోయిందో ఎలా ఉందో మరి మీరంతా చూసే ఉన్నారు అయితే దీంతోనే నేను వీడియోలు చేస్తూ ఉన్నాను మరి అంతకుముందు ఐస్ క్రీమ్ విత్ టోస్ట్ బ్రెడ్ చేసాము అది పోయినసారి చేసినప్పుడు మా ఇంట్లో చాలా మంది చుట్టాలు ఉన్నారు ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం చేసాము చేస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చింది కామెంట్స్ కూడా బాగుంది బాగుంది అని చెప్తున్నారు మరి ఆ రోజు వాళ్ళకు కూడా ఇచ్చినప్పుడు బాగుందమ్మా బాగుంది అక్క అనేసి వాళ్ళు అన్నారు ఈ రోజు మరి 2000 సబ్స్క్రైబర్లు అయినందుకు మరలా ఆ బ్రెడ్ అది ఐస్ క్రీమ్ బ్రెడ్ చేసి మీకు చూపిస్తాను మిత్రమా ఐస్ క్రీమ్ విత్ టోస్ట్ బ్రెడ్ చేసి మీకు చూపిస్తాను మిత్రమా వెళ్దాం రండి చేద్దాం మిత్రమా దీన్ని చేసుకోవడానికి ఫస్ట్ మిల్క్ బ్రెడ్ కావాలి తర్వాత ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ కానీ తర్వాత వెనిలా కానీ వాడితే చాలా బాగుంటుంది మిత్రమా చేద్దాం రండి ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి మిత్రమా మంట ఎక్కువ పెట్టుకోవాలి మిత్రమా ఇదిగోండి ఇలా పెట్టాను చూడండి మంట ఎక్కువ పెట్టుకోవాలి దీని మీద పెనం బాగా వేడి కాగానే బ్రెడ్ పీస్లు పెట్టుకోవాలి మిత్రమా చూడండి నేను పెడుతున్నాను చూడండి మిత్రమా దీన్ని ఇట్లా మొత్తం కూడా కాలేటట్టు చూసుకోవాలి మిత్రమా లేకపోతే ఒక దగ్గర కాలుతుంది ఒక దగ్గర మాడిపోతుంది అలా కాకుండా ఇది చూడండి నేను ఎలా చేస్తున్నాను కానీ యమా టేస్ట్ ఉంటుంది మిత్రమా ఐస్ క్రీమ్ గడ్డ ఐస్ క్రీమ్ అందులో పెట్టుకొని తింటా ఉంటే అసలు చాలా బాగుంటుంది నాకు అసలుకే ఐస్ క్రీమ్ అంటే ఇష్టము దానికి తోడు ఈ బ్రెడ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది మిత్రమా చూడండి ఎలా కాలుస్తున్నాను ఇలా ఊకే తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అందుకని ఇట్లా మరి స్పూన్తో ఇట్లా అంటే కనుక అదంతా స్మూత్గా కాలుతూ వేడి తగులుతుంది కదా దానివల్ల అదంతా కూడా స్మూత్గా అయిపోతుంది చూడండి ఎలా రోస్ట్ అవుతున్నాయో చూడండి మిత్రమా ఇవన్నీ కూడా ఈ రెండు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మనకి సరిపోతుంది ఈ మాత్రం రోస్ట్ చేస్తే దీన్ని ఏం చేయాలంటే
ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టుకొని వంపుకోవడానికి మిత్రమా ఇది. దాంట్లో ఐస్ క్రీమ్ పెడితే చాలా బాగుంటుంది. ఇలా ఉంది కదా, దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకోవాలి మిత్రమా. చూడండి ఐస్ క్రీమ్ తీస్తున్నాను. చూడండి మిత్రమా, దీనికి కూడా పెడుతున్నాను చూడండి. కొంచెం పెడతాను. ఇది సరిగా స్పూన్తో రావట్లేదు మిత్రమా, అందుకే చేయి పెట్టాను. ఓకే మిత్రమా, సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇదిగోండి ఐస్ క్రీమ్ విత్ రోస్ట్ బ్రెడ్. చూడండి మిత్రమా, 2000 సబ్స్క్రైబర్లు అయినందుకు సంతోషంతో ఈ బ్రెడ్ ఇది చేసి మీకు చూపిస్తున్నాను మిత్రమా. మా బాబు నేను కలిసి చేసాము. చూడండి, టేస్ట్ మాత్రం ఎమాగుంది మిత్రమా. ఈ వేసవకాలంలో వేడికి ఈ పైన వేడి, లోపల చక్కటి ఐస్ క్రీమ్ ఉంది కనుక తింటుంటే చల్ల చల్లగా ఉంది మిత్రమా. బాయ్ మిత్రమా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా. Subscribe to my channel.